మా గడ్డ, మా అడ్డ, జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఈ అడ్డాగడ్డలకి కరెక్ట్గా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బుద్ధి చెప్తారు. అంటే అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఓటు హక్కు ఎరగని వాళ్ళు, అంటే వాళ్ళు ఓటు వాళ్ళు వేసుకోరు. ఏనేడు జగన్మోహన్ రెడ్డి వేళ స్వచ్ఛందంగా వేశారు, చెంప చెడు అనిపించారు. 6,800 ఓట్లు సుమారు మెజార్టీ వచ్చింది. వాళ్ళకి వచ్చినాయి 630 చెట్లు. ఇది పులివెందల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. త్వరలోనే కూడా ఎమ్మెల్యే సీట్లు కూడా రెపరెపలాడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రెచ్చిపోయారు చంద్రబాబు నాయుడు గారి మీద. నువ్వు ముసలోడి, నిన్ను ఇన్నాళ్ళు ఉండవు, కృష్ణ రామ హరి అనుకో అంటే నువ్వు చనిపోతావు, ఇష్టం వచ్చినట్టు పేలాపం పేర్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం 30 వచనాల్లో ఏముందంటే, నీ కంటి చూపుతో కూడా తప్పుడు చూసినా నువ్వు నరకానికి పంపబడుదువు, అలాగే నీ నాలికతో తప్పుడు ప్రేలాపన పాలినా నువ్వు నరకానికి పంపబడుదువు. ఇది మత్తయి 5వ అధ్యాయం 29, 30 వచనం. బైబిల్ చదవరు కదా, నువ్వు ఒకసారి బైబిల్ చదువుకొని కావాలంటే పంపుతాం. కానీ ఈ రెండూ చేయని వాళ్ళు ఎప్పుడు కూడా స్వర్గాన్ని ఉంటాడు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి పైన సైతాన్ వాలింది. సైతాన్ అంటే బైబిల్లో తప్పులు చేసే వాళ్ళందరి మీద సైతాన్ వాలి. ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. నేను చెప్తున్నాను రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, ఈవేళ బయటికి వెళ్తే నేను వెళ్ళినా, నువ్వు వెళ్ళినా, ఇంకోటి వెళ్ళినా ఇంటికి తిరిగి వస్తామని నమ్మకం లేదు, వయసుతో నిమిత్తం లేదు. ఇప్పుడు లారీ గుద్దినప్పుడు ఈ వయసు 70 ఉందా, లేదా ఈ వయసు 30 సంవత్సరాలు ఉందా, వరం వయసు 50 సంవత్సరాలు ఉందని లారీ డ్రైవర్ చూడడు. యాక్సిడెంట్లు బోల్డ్ అవుతుంటాయి రోడ్డు మీద. ఆ యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళు మన వయసు అది చూడరు. అక్కడ ప్రభువు కానీ అటు వెంకటేశ్వర స్వామి కానీ ఒక నిర్ణయం చేస్తారు. అక్కడ చంద్రబాబు నాయుడు 110 సంవత్సరాల వరకు బతికుండాలి, రాష్ట్రాన్ని ఏలాలి నిర్ణయం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, ప్రతిపక్షంలో ఉండాలి, ఈ రాష్ట్రంలో చూస్తూ ఉండాలి, తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేస్తూ ఉంటుంది అని నిర్ణయం చేశారు. నీకు కూడా వయసు ఎందుకు పెంచారంటే నీకున్న ఈడీ కేసులు, నీకున్న అవినీతి కేసులు, 40,000 కోట్ల రూపాయలు నీది ఈడీ మరి స్వాధీనం చేసుకున్నాయి. వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి నీకు కూడా టైం ఎక్కువ ఇచ్చారు. అంతేగాని ఒక రాష్ట్ర ప్రపంచ నాయకుడు కాదు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడిని పట్టుకుని ఇష్టానుసారి పేడడం చాలా తప్పు. నేను సూటిగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, లిక్కర్ స్కామ్ ఏమైనా 3,200 కోట్లు చేశారు మీరు, చంద్రబాబు ఏమైనా లిక్కర్ స్కామ్ చేశాడా? అవినీతి మేము 100 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీకు. చంద్రబాబు నాయుడు మీద ఏమైనా కేసులు ఉన్నాయా? నువ్వు బలవంతం పెట్టి తప్పుడు కేసులు తప్పితే ఇన్ని కేసుల మీద ఈడీ అటాచ్మెంట్ చేసింది. చంద్రబాబు నాయుడు ఆస్తి ఏమైనా ఈడీ అటాచ్మెంట్ చేసిందా? ఈవేళ నేను 11 సీట్లకు పరిమితం చేశారు. ఎందుకు చేశారు అర్థం చేసుకోవాలి. ప్రజల్ని కష్టపడి మంచిగా ఓటు అడుగు, తప్పేం లేదు. నువ్వు ఉండవు. వేళ పులివెందుల్లో నువ్వు గత 20-10 సంవత్సరాల నుంచి ఓట్లు వేయనట్లేదు. ఈవేళ స్వతంత్రంగా ఓటు వేయించుకునే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. ఈవేళ కాళ్ళు ఎగరేసుకుని వేశారు ఓటు. అందుకే ఈరోజు నువ్వు ఓడిపోయావు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకోండి. నువ్వు నీతివంతుడు అయితే ఎవరిని తిట్టినా పడతావు. ఈవేళ అన్ని అవినీతి కేసులు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు నిజాయితీపరుడు కదా, నీతివంతుడు కదా. మరి ఒక లెటర్ నరేంద్ర మోడీ గారికి పెట్టు, నా కేసులు వెంటనే చేయండి, నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి, లెటర్ పెట్టండి. ఈడీ కేసులు అన్నీ, కరప్షన్ కేసులు అన్నీ కూడా వెంటనే తేల్చేయండి, నువ్వు లెటర్ పెట్టండి. కేసులు అన్నీ కూడా నీ వైపే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఈడీ స్వాధీనపరుచుకున్న ఆస్తులన్నీ నీయే జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో 3,200 కోట్లు ఆల్రెడీ జైలుకి వెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రకాల బ్యాడ్ ఇంప్రెషన్ ఈ రాష్ట్రంలో నీ మీద ఉండి నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శించడం చాలా బాధాకరం. ఎంచేదంటే చంద్రబాబు లాంటి నాయకుడు ప్రపంచానికి కావాలని కోరుకుంటున్నారు ఎక్కడ చూసినా. ఇవాళ ఒక పక్కన ఇండస్ట్రీస్, ఒక పక్కన అభివృద్ధి.
నువ్వు వేసిన గుంతలో అన్ని రకాలుగా మేము ముందుకెళ్తాము. అది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బైబిల్లో చదివాను వచ్చిన 5వ అధ్యాయం మత్తయి 29:30 చదువుకోండి. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా భగవంతుడు 110 ఏళ్ళు రాసించాడు. 110 సంవత్సరాలు ఆయన వెళ్తాడు. నువ్వు అలా చూస్తూ ఉంటావు. ఏదో నువ్వు ముసలోడు అయిపోయావు, రామకృష్ణ అనుకో, నువ్వు చనిపోతావు. ఈ పేరాపలు వద్దు. ఎవరు చనిపోతారు? పాపులు ముందు పోతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.